సార్ పోలీస్ డ్యూటీ చేస్తున్నారు, కానీ పబ్లిక్ వైపు నుంచి అంటే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రైన్లో వస్తున్నప్పుడు కానీ, జర్నీ చేస్తున్నప్పుడు కానీ, రైల్వే స్టేషన్లో కూర్చున్నప్పుడు కానీ, ఎందుకంటే వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో. మేము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా స్టేషన్లలో అనౌన్స్మెంట్ కూడా చేయిస్తున్నాం. జాగ్రత్తగా ఉండాలి, విలువైనటువంటి వస్తువులు ప్రయాణాలలో ఎక్కువగా తీసుకొచ్చుకోవద్దు, తెచ్చుకున్నా కూడా జాగ్రత్తగా ఉండండి, బ్యాగులు పెట్టేసేసి ఫోన్లు ఛార్జింగ్లు పెట్టేసేసేసి ల్యాప్టాప్లు బ్యాగులు ఆడ పడేసేసేసి అటుపోయి ఇటుపోయి తిరిగి అక్కడ మళ్ళీ లేటుగా వస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, ఏ వస్తువులు ఉన్న విలువైన వస్తువులు ముఖ్యంగా ఎక్కువ విలువైనవి తీసుకురావద్దు, అది అవసరం ఉన్నా లేకున్నా పట్టుకుపోతూ ఉంటుంటారు. అట్లాంటివి చేయకండి. క్యాష్ ఎక్కువగా తీసుకుపోవద్దు, మీరు అదంతా ఐడెంటిఫై అవుతూ ఉంటుంటుంది క్యాష్ ఉంటే. కాబట్టి ఎక్కువ బ్యాంకులు ఇప్పుడు అంతా సెల్ ఫోన్ ఆపరేటర్లు, ఫోన్పేలు అవి ఇవే నడుస్తున్నాయి, గూగుల్ పే, బ్యాంకు ట్రాన్సాక్షన్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫరింగ్లే నడుస్తూ ఉన్నాయి. అలా చేసేసుకుంటే తప్ప ఎక్కువగా క్యాష్ను కూడా చేయొద్దు అనేటువంటిది అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటుంటాం. ప్లాట్ఫామ్ల మీద కూడా చెప్తూ ఉంటుంటాము. ఇప్పుడు ట్రైన్లో ప్రయాణికులకి తోటి ప్రయాణికుడు ఏదైనా పదార్థం ఇస్తే తీసుకోవద్దని చెప్తాం. ఎవరైతే తెలియని పర్సన్ ఎలాంటి తినుబండారాలు ఇచ్చినా కూడా తీసుకోవద్దు, ముందు అనుమానించండి అని అనౌన్స్ చేస్తూ ఉంటుంటాం. మా వాళ్ళు ట్రైన్ పెట్రోలింగ్ చేస్తుంటారు, వాళ్ళని కూడా చెప్పిస్తుంటాం. మీకు ఎక్కడన్నా ఇప్పుడు సమ్మర్ టైం లోపల ఎక్కువ కిటికీలు ఓపెన్ చేసేసి పడుకుంటా ఉంటాం. ఎక్కడన్నా స్టేషన్ దగ్గర ఆగిన కాడ స్నాచింగ్లు జరిగే అవకాశం. అలాంటి వాళ్ళని కూడా నీకేమన్నా ఎక్కువగా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మంగళసూత్రాలు, చైన్లు అవన్నీ తీసి బ్యాగులో వేసుకుంటున్నారు. దొంగలకు వీళ్ళు ఇదేం బంగారం లేదు అని అంటే ఏదో బ్యాగులో పెట్టిండి అనేటువంటి ఆలోచనతోటి మెసేజ్ పోయి ఆ బ్యాగ్ వాళ్ళు మెడలో వేసుకుంటేనే సేఫ్గా ఉంటున్నాయి. ఎలా? ఎందుకనంటే మెడకు ఏదైనా నువ్వు డ్రెస్ వేసుకున్న తర్వాత ఏదైనా వేసుకోవచ్చు, చేయొచ్చు, నువ్వు పడుకుంటావు. నీ ట్రైన్లో లాక్కుపోయే అవకాశాలు చాలా తక్కువ. అంటే సాధారణంగా ఖమ్మం లేదంటే కొన్ని గుంతకల్లు, అంటే గుంతకల్లు కదా ఖమ్మం, ఈ బెల్ట్లో ట్రైన్ స్లో అయినప్పుడు కిటికీ పక్కన ఒకడు బెండి ఇంకొకటి పైన నిల్చొని స్నాచింగ్లు చేస్తుంటాడు. మరి అక్కడ సేఫ్ ఎక్కడ? అంటే అప్పటికి వీళ్ళు గాలి ఇట్లా వదిలేసేసి అది కనబడేలాగా బయటకు పెట్టుకొని ఉంటే అదే ఆ జాగ్రత్త తీసుకోవాలి. చున్నీయో చీరనో ఏదో అలా కట్టుకుంటే మనకి ఏం కనబడదు. కనబడేటప్పుడు వాడు కరెక్ట్ దాన్ని పట్టుకోలేడు. అట్లాంటి జాగ్రత్తలు అంటే మీరు చెప్తున్నట్లుగా మన ప్రయత్నం ముందు చేయాలి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే పోయింది అని అంటే అదిగా అప్పుడు పోలీస్ అది. ఓకే సార్, ఇంకా డిపార్ట్మెంట్ విషయంకి వచ్చేస్తాయి. రైల్వే డిపార్ట్మెంట్ జిఆర్పి అనగానే పనిష్మెంట్ అంటారు, అది వాస్తవం అంటారా? పనిష్మెంట్ అని అనుకుంటే పనిష్మెంట్ కాదు అని అనుకుంటే ఇంత మంచి వర్క్ చేయొచ్చు, మంచి సేవ చేయొచ్చు. ఎందుకంటే ప్రయాణికులకు దూరం వాళ్ళ ఏదైతే వాళ్ళ డెస్టినేషన్ ఉంటుందో, వాళ్ళ గమ్యస్థానం ఉంటుందో అక్కడికి చేర్చడానికి, సేఫ్గా చేర్చడానికి కోసం ప్రికాషన్స్ తీసుకుంటూ పంపించవచ్చు. ఓకే, ఇంకా ఫైనల్గా చెప్పండి సార్, ఒక మూమెంట్లో ఉన్న టైంలో మీరు వచ్చారు డిపార్ట్మెంట్లోకి, ఆ పీక్ మూమెంట్ని బాగా చూశారు, ఎంజాయ్ చేశారు, మీకు మెమరబుల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత క్రైమ్ అలా మారుతూ ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చింది. ఇటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో నాకు ఒక ఉద్యోగం వచ్చింది, నా ఉద్యోగం చేస్తున్నాను, నా జీతం తీసుకుంటున్నాను, నాకు టైం గడిచిందా లేదా అనేటువంటి ఆలోచనతో కాకుండా బాధ్యతతోటి, ఇది నాకు ఒక డిపార్ట్మెంట్ ఒక యూనిఫామ్ ఇచ్చింది, నా సర్వీస్ నేను చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వస్తే నాది ఒక బాధ్యత అనేటువంటి ఫీలింగ్ తోటి ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. కానీ కొంతమంది ఆ ఒంటి మీద చక్క ఒక పవర్ని చూపిస్తూ ఎంజాయ్ చేద్దామనో లేదా డబ్బులు సంపాదన వాళ్ళు అలాంటి వాళ్ళు సర్వీస్లో సక్సెస్ కాలేరు. వాళ్ళు ఎక్కడో దెబ్బతింటూ ఉంటుంటారు, ప్రతి దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటుంటారు, సర్వీస్లో నుంచి కూడా పోతారు. ఆ ఉద్దేశంతో రాకూడదు. అది ఏదైనా కానీ మనకు భగవంతుడు ఇచ్చేటువంటి అదృష్టం, దాన్ని ఉపయోగించుకోవాలి. నీకు కావాల్సి నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఇస్తాడు. కరెక్ట్. నీకు అడిగినా అడగకపోయినా దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు.
దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అత్యాశకు పోతే ఎక్కడో ఉన్నది పోతుంది ఆ? అది ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు అంబటి నర్సయ్య గారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బాధ్యతగా ఒక నిబద్ధతగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ మీకు అన్ని రకాలుగా కూడా పేరు ప్రఖ్యాతులు డబ్బు అన్నీ ఇస్తుంది. కానీ కేవలం డబ్బు కోసం లేదా ఇక్కడున్న పవర్ ఎంజాయ్ చేయడం వస్తే మాత్రం ఉన్నది పోతుంది ఉంచుకుంది పోతుంది సమత వర్తిస్తుంది అంటున్నారు అంబటి నర్సయ్య గారు. ఇది ఈ వారం అంబటి నర్సయ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.